విశ్వంలో అంగారక గ్రహం చంద్రుడిపై ఉన్న భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పుడు భూమిపైనే ఒక అద్భుతమైన పరిశోధన చేపట్టారు. స్పెయిన్లో ఏకైక ఉల్కాపాత గుంత వద్ద శాస్త్రవేత్తలు ఏకంగా 500 మీటర్ల లోతుకు భూగర్భ తవ్వకాలు జరుపుతున్నారు. సుమారు 80 లక్షల సంవత్సరాల క్రితం అంతరిక్షం నుంచి వచ్చిన ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టినప్పుడు ఏర్పడిన వినాశనాన్ని, దాని వెనుక ఉన్న అంతరిక్ష రహస్యాలను ఛేదించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. స్పెయిన్లోని అల్మీరియా ప్రావిన్స్లో ఉన్న కొండ ప్రాంతం ప్రస్తుతం అంతర్జాతీయ సైన్స్ రంగానికి కేంద్ర బిందువుగా మారింది. భారీ యంత్రాలతో శాస్త్రవేత్తల బృందం ఇక్కడ భూమిలోకి 500 మీటర్ల లోతుకు రంధ్రం చేస్తోంది. ఇదంతా ఎందుకో తెలుసుకోవాలంటే మనం సుమారు 80 లక్షల సంవత్సరాల క్రితం నాటి కాలానికి వెళ్లాలి. అప్పట్లో గంటకు 70 నుంచి 80,000 కిలోమీటర్ల అత్యంత వేగంతో వచ్చిన ఒక భారీ అంతరిక్ష ఉల్క ఈ ప్రాంతాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ భీకర ప్రమాదం కారణంగా ఇక్కడ 22 కిలోమీటర్ల వెడల్పు 750 మీటర్ల లోతు కలిగిన ఒక భారీ ఉల్కాపాత గుంత ఏర్పడింది. ఐబేరియన్ ద్వీపకల్పంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించిన ఏకైక ఉల్కాపాత క్రేటర్ ఇదే కావడం విశేషం. ఇది స్పెయిన్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఏకైక ఉల్కాపాత గుంత. పశ్చిమ ఐరోపాలో ఇది 5వది, ప్రపంచవ్యాప్తంగా 196వది. ఈ పరిశోధన ద్వారా సేకరించే నమూనాలను భవిష్యత్తులో చంద్రుడు లేదా అంగారక గ్రహంపై నుంచి తెచ్చే శాంపిల్స్ తో పోల్చి చూడవచ్చు. అంతరిక్షం నుంచి వచ్చే పదార్థాలు భూమిపై ఎలాంటి మార్పులు తెస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో కీలకం. స్పెయిన్ ఆస్ట్రోబయాలజీ సెంటర్, అల్మేరియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. భూమి లోపల పొరల నుంచి వెలికితీసే మట్టి, రాతి నమూనాల ద్వారా ఆనాడు ఉల్క ఎంతటి విధ్వంసకర శక్తితో భూమిని తాకిందో అంచనా వేయనున్నారు. ఈ తాకిడి వల్ల విడుదలైన శక్తి గిగాటన్ల స్థాయిలో ఉంటుందని, అంటే కొన్ని వందల అణుబాంబులు ఒకేసారి పేలితే వచ్చేంత వినాశనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తవ్వకాల్లో ప్రధానంగా షాక్డ్ క్వార్జ్ అనే ప్రత్యేక ఖనిజం కోసం అన్వేషిస్తున్నారు. ఉల్కలు ఢీకొట్టినప్పుడు లేదా పరమాణు బాంబులు పేలినప్పుడు ఏర్పడే విపరీతమైన వేడి సుమారు 2000 నుంచి 8000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఒత్తిడి వల్ల మాత్రమే ఈ షాక్డ్ క్వార్జ్ షాటర్ కోన్స్ ఏర్పడతాయి. ఇక్కడ అటామిక్ బాంబులు పేలలేదు కాబట్టి ఈ గుర్తులు ఖచ్చితంగా ఉల్కాపాతానివేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రస్తుతానికి 250 మీటర్ల లోతు వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. ఈ పరిశోధన ద్వారా లభించే డేటా భవిష్యత్తులో నాసా, ఇస్రో వంటి అంతరిక్ష సంస్థలు అంగారక గ్రహంపై చేపట్టబోయే రీసెర్చ్ మిషన్లకు ఎంతో సహాయపడనుంది. కోట్ల మైళ్ల దూరంలో ఉన్న అంగారక గ్రహంపైకి వెళ్లకుండానే భూమిపై ఉన్న ఒక పురాతన ఉల్కాపాత గుంత ద్వారా అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు స్పానిష్ శాస్త్రవేత్తలు యత్నిస్తున్నారు.